సిటీలోని చాలా పెద్ద కళ్యాణ మండపం అది. ఆ కళ్యాణ మండపం అంతా పువ్వులతో, లైట్స్‌తో మెరిసిపోతుంది. చూస్తే ఎవరికైనా తెలుస్తుంది అక్కడ పెళ్లిలాంటి పెద్ద వేడుక జరుగుతుందని. ఆ మండపం దగ్గరికి చాలా వేగంగా ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు వచ్చిన స్పీడుని చూస్తే చెప్పవచ్చు అతనికి చాలా పొగరు ఉందని. బయట అక్కడే నూతన నవదంపతులు కాబోతున్న అమ్మాయి, అబ్బాయి ఫోటోలతో పెద్ద ఫ్లెక్సీ కట్టి ఉంది. అక్కడే ఆ కారులోని వ్యక్తి బయటకు వచ్చి ఆ బ్యానర్ వైపు మండే అగ్నిజ్వాలలా చూస్తూ ఉన్నాడు. ఆ బ్యానర్లో నవ్వుతూ కనిపిస్తున్న పెళ్లి కూతురిని చూసి, ఇదే నీకు ఆఖరి నవ్వు, నీ జీవితంలో ఇక మీదట ఆ నవ్వు అనేది లేకుండా చేస్తాను అని వచ్చినంత వేగంగా మండపంలోకి వెళ్ళిపోతాడు. పెళ్లి కాబట్టి జనాలతో హడావిడిగా ఉన్న మండపం నవ్వులతో జరగబోయే పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. స్టేజ్ మీద పెళ్ళికొడుకు ఒక్కడే కూర్చొని పూజారి గారు చెప్పిన మంత్రాలు చెబుతున్నాడు. ఇంకో పక్క పెళ్లికూతురు గదిలో రెడీ అవుతూ ఇంకో అరగంటలో తన జీవితం మారబోతుందని ఆలోచిస్తూ సంతోషపడుతుంది. ఆ సంతోషం అంతా తన మొహంలో తెలుస్తుంది. పంతులుగారు పెళ్లికూతురిని తీసుకురండి అని చెప్పడంతో కొంతమంది ఆడవాళ్లు కలిసి పెళ్లికూతురిని తీసుకుని వస్తారు. అప్పటి వరకు కాముగా పీటల మీద కూర్చొని పంతులుగారు చెప్పినట్టు చేస్తున్న పెళ్ళికొడుకు తన కాబోయే భార్య రావడంతో తనని చూస్తాడో చాలా ఆశగా. చాలా ఖరీదైన గ్రీన్ కలర్ పట్టు చీరలో, చీరకు మ్యాచింగ్ కలర్ జ్యువెలరీస్, మ్యాచింగ్ బ్యాంగిల్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, చేతికి గోరింటాకు, చేతిలో కొబ్బరి బొండంపై అందంగా రాసిన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేర్లు. ఆమెను అలా చూడగానే పెళ్ళికొడుకు తను అమ్మాయేనా లేక నడిచి తన కోసం వస్తున్న వెన్నెల శిల్పమా అన్నట్టు చూస్తూ ఉండిపోతాడు. పంతులుగారు చెప్పడంతో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పక్కన కూర్చుంటుంది. ఆమె అతని పక్కన కూర్చోగానే, మీరా, నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు, యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ తెలుసా అని అంటాడు ఆనందంతో పెళ్ళికొడుకు. కాబోయే భర్త తనని అలా పొగడడంతో మీరాకి చాలా సిగ్గేస్తుంది. మీరా సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంటుంది. ఇంకో 10 నిమిషాల్లో భార్యాభర్తలుగా మారబోతున్నాం అని తలుచుకుంటుంటే మీరా చాలా ఆనందంగా ఉంది. ఆమెను చూస్తూ పెళ్ళికొడుకు, జీవితంలో నీకే కష్టం రాకుండా చూసుకుంటాను అని అక్కడ ఉన్న అగ్నిసాక్షిగా మనసులో అనుకుంటాడు. పంతులుగారు మంత్రాలన్నీ చెప్పేసి పెళ్ళికొడుకుని తాళి కట్టమని తాళినిస్తాడు అతనికి. ఇప్పటి వరకు మనసంతా ఆనందంతో నిండిపోయిన తాళిని కట్టమని పంతులుగారు చెప్పడంతో తన ప్రేమించిన అమ్మాయి భార్యగా మారబోతుందని గాల్లో తేలిపోతున్నాడు పెళ్ళికొడుకు. పెళ్ళికొడుకు తాళిని చాలా ఆనందంగా తీసుకొని మీరా మెడలో కట్టడానికి అని పైకి లెగుస్తాడు. అప్పటి వరకు కోపంతో వాళ్ళ పనులు చూసి తను వచ్చిన పని చేసే టైం రావడంతో పెళ్ళికొడుకు లేవగానే అతను ఒక ఉదుటిన స్టేజ్ పైకి వెళ్ళి అందరూ అతనిని చూడటానికి కూడా టైం ఇవ్వకుండా వెంటనే తను తెచ్చిన గన్తో పెళ్ళికొడుకుని కాలుస్తాడు. గన్ సౌండ్ విని అందరూ ఏమైంది అని అనుకుంటూ ఉండగానే పెళ్ళికొడుకు ప్రాణాలు వదిలేసి అక్కడే కుప్పకూలిపోతాడు. అందరికీ ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక్క క్షణం అతను రావడం, పెళ్ళికొడుకుని చంపడం అన్ని క్షణాల్లో జరిగిపోయింది. అతన్ని చూడగానే మీరా షాక్తో ప్రపంచాన్ని మర్చిపోయి ఉండిపోయింది. మీరా అలా ఉండగానే వచ్చిన అతను పక్కనే ప్రాణాలు వదిలేసిన పెళ్ళికొడుకు చేతిలో ఉన్న తాళిని తీసుకొని మీరా మెడలో కట్టేస్తాడు. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ తన మెడలో పడిన తాళి స్పర్శతో మీరాకి అర్థమైపోయింది తన పెళ్ళి అయిపోయిందని. పెళ్ళికొడుకు కింద పడడంతో పెళ్ళికొడుకు అమ్మ ఆకాష్ అని గట్టిగా అరుస్తుంది. ఆకాష్ వాళ్ళ నాన్నగారు, అమ్మగారు ఇద్దరూ పరుగున ఆకాష్ దగ్గరికి చేరిపోయి ఆకాష్ అని ఏడుస్తున్నారు. బుల్లెట్ గుండెల్లో దిగడంతో అప్పటికే ఆకాష్ చనిపోయాడు. ఆవిడ అరుపులతో అందరూ తేరుకొని ఆకాష్ చనిపోయాడని అర్థమయ్యి మీరా వైపు చూస్తారు జాలిగా. కానీ అప్పటికే మీరా మెడలో 3 ముళ్ళు పడిపోయాయి. మీరా మెడలో తాళిని చూసిన వాళ్ళందరికీ ఏం అర్థం కాలేదు. అందరూ ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పక్క ఎంతో ప్రేమించిన ఆకాష్ చనిపోవడం, ఇంకో పక్క అతను తన మెడలో తాళి కట్టాడు అనే బాధ, భయంతో అలాగే బిగుసుకుపోయింది మీరా. కూతురు మెడలో తాళి కట్టవలసిన అల్లుడు చనిపోవడంతో మీరా అమ్మ నాన్న కూడా మీరాని పట్టుకొని ఏడుస్తున్నారు. చాలాసేపు అలా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. కళ్యాణ మండపం మొత్తం నిశ్శబ్దం ఏర్పడింది. అంత జరుగుతున్నా అతను ఏ తప్పు చేయనట్టు వాళ్ళ ఏడుపు విని చిరాకుగా ఫీల్ అవుతూ
కోపంతో మీరా వాళ్ళ అమ్మ నాన్నలను మీరా నుంచి పక్కకు తోసేసి మీరా చేయి పట్టుకొని రావే మన ఇంటికి వెళదాం అని మీరాని లాక్కెళుతున్నాడు. తన జీవితం మొత్తం ఒక్క నిమిషంలో తారుమారు చేసిన అతన్ని చూస్తుంటే కారం తిన్నంత మంటగా ఉంది మీరాకి. వాళ్ళని నెట్టేయడమే కాకుండా కూతురిని తీసుకెళ్తున్న అతన్ని చూసి మీరా వాళ్ళ నాన్న కొంచెం షాక్ అయ్యి కోపంతో మీరా చేతిని అతనిని చేతిలో నుంచి తీసుకొని, ఎవర్రా నువ్వు, నా కూతురిని తీసుకెళ్తున్నావు, నీకెంత ధైర్యం ఉంటే నన్నే నెట్టేసి తనని తీసుకెళ్ళడానికి నీకు ఈ హక్కు ఉందని అడుగుతాడు మీరా వాళ్ళ నాన్నగారు కోపంతో. నేనెవరా మామ, నీ కూతురిని అడుగు చెప్తుంది అని కోపంగా మీరా మెడలో తను కట్టిన తాళిని చూపిస్తాడు అతను. తన కూతురి మెడలో తాళిని చూసిన మీరా వాళ్ళ నాన్నగారు షాక్తో మీరాని తాళిని మార్చి మార్చి చూస్తున్నాడు. అప్పటి వరకు కొడుకు చనిపోవడంతో ఏడుస్తున్న ఆకాష్ వాళ్ళ అమ్మా నాన్న మీరా మెడలో తాళిని చూసి మీరా కోసమే అతను తన కొడుకుని చంపేశాడని వాళ్ళకి అర్థమయ్యి ఆకాష్ తల్లి కోపంగా లేచి మీరా చెంపపై కొడుతుంది. ఆకాష్ వాళ్ళ అమ్మ కొట్టడంతో అత్తయ్య మీరు కూడా నన్ను తప్పుపడుతున్నారా అని అంటుంది మీరా. చీ సిగ్గులేనిదానా, నిన్ను నా ఇంటి కోడలు చేసుకుందామని అనుకున్నానే, కానీ నువ్వు నాకు కొడుకే లేకుండా చేశావు. నీకు ఏ అన్యాయం చేశామని నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావు అని మీరాని అనరాని మాటలు మొత్తం అంటుంది ఆకాష్ తల్లి. మీరాని తిట్టడంతో మీరా వాళ్ళ అమ్మగారు, ఏంటిది వదిన, మీరాని అలా అంటున్నావు, ఆకాష్ మీరా ఇద్దరూ ప్రేమించుకున్నారు కదా, నీకు తెలిసి కూడా ఇలా అనడం ఏం బాగాలేదు వదిన అని అంటుంది. అమ్మ నువ్వాగు, అత్తయ్య నన్ను తిట్టలేదు, ఆకాష్ మీద ప్రేమతో 4 మాటలు అంటుంది, అయినా కొడుకును పోగొట్టుకున్న బాధలో ఉంది అని అతని వైపు కోపంగా చూస్తుంటుంది. ఆపండి మీ లేడీస్ సీరియల్ డ్రామాలు, మీరా నువ్వు వస్తావా లేక నేను లాక్కెళ్ళాలా అని మీరాని చేత్తో పట్టుకొని మీరాని తన వంట తీసుకువెళుతూ, చూడండి ఇప్పుడు తను మీ కూతురు కాదు, తను నా భార్య, ఎవరైనా అడ్డుకు వస్తే ఆ ఆకాష్ గాడికి పట్టిన గతే మీకు పడుతుంది అని అందరికీ చెప్పేసి మీరాని తీసుకుని వెళ్ళిపోయాడు అతను. మీరా అతని వెనుకే వెళుతూ చివరిసారిగా ఆకాష్ ముఖం చూస్తూ అతని వెంట చిన్నపిల్లలా వెళ్ళిపోతుంది. అర్జున్ నా చెయ్యి వదులు అని అతని చేతుల నుంచి తన చెయ్యిని కోపంగా తీసుకుంటుంది మీరా. ఏంటే కోపం వచ్చిందా, అయినా కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావులే, అర్జున్ నీకు కావాల్సింది నేనే కదా, మరి ఆకాష్ని ఎందుకు చంపేశావు అని అర్జున్ గుండెల మీద కొడుతూ ఏడుస్తూ అడుగుతుంది మీరా. ఇప్పటి వరకు ఆపుకున్న ఆ ఏడుపు ఇక ఆగనట్టు వచ్చేస్తుంది మీరా కళ్ళలో నుంచి. ఏడవ్వే, ఇదిగో ఈ ఏడుపు కోసమే వాడిని చంపేసింది, నువ్వు వాడు కలిసి నన్ను మోసం చేయాలని అనుకున్నారు కదా, మరి నాకు కోపం రాదా, నీకోసం వాడు చచ్చాడు, నువ్వు బ్రతికి ఉండగానే చద్దువులే అని మీరా కొడుతున్న చేతులను ఆపేసి తను వచ్చిన కారులో మీరాని వెనక సీటులోకి నెట్టేసి అర్జున్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఆకాష్, నువ్వు నేను ప్రేమించుకున్న వీడు నన్ను వదలడం లేదు, ఇంకో జన్మంటూ ఉంటే నువ్వు నేను భార్యాభర్తలుగా ఉండాలని కోరుకుంటాను అని మీరా మనసులో అనుకుని ఆకాష్ని తలుచుకుని బాధపడుతుంది. ఇష్టం లేని పెళ్లి బంధంని మోయాలా, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు చనిపోయాడు, ఇంకా ఎప్పటికీ తిరుగురాడని బాధతో మీరా సతమతమైపోతుంది. ప్రేమించిన వాడితో పెళ్ళి అనే ఆనందంతో 2 రోజుల నుంచి ఏమీ తినకపోవడం వల్ల, ఆలోచించడం వల్ల నీరసంతో కళ్ళు తిరిగి సీట్లోనే పడిపోతుంది మీరా. మీరా పడిపోవడం కారద్దంలో నుంచి చూసిన అర్జున్ ఒక క్రూరమైన నవ్వు నవ్వి కారును ఫాస్ట్గా పోనిస్తాడు. అర్జున్ కారు ఒక ఇంటి ముందు ఆపి తను దిగి మీరా కోసమని డోరు తెరుస్తాడు. ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయిన మీరా చాలా అమాయకంగా కనిపిస్తుంది. తన మొహంలో అలసట బాగా కనిపిస్తుంది అర్జున్కి. ఒక్క క్షణం అర్జున్ మీరా వైపు జాలిగా చూస్తూ, ఇంత అమాయకంగా ఎలా పుట్టావే పిచ్చి మొహమా, నిన్ను చూస్తే ఎవరైనా ఇట్టే మోసం చేసేస్తారు, కానీ నువ్వు నన్ను మోసం చేస్తావని నేను అనుకోలేదు అని అనుకుంటూ వెంటనే మీరా తనకు చేసిన మోసం తలుచుకొని కోపంతో అమాయకంగా కనిపిస్తున్న మీరా చెంపపై కొడతాడు. నీరసంతో పడిపోయిన మీరా తన చెంపపై తాకిన దెబ్బతో టక్కున లేచి కూర్చుంటుంది. ఏమైందని చూసేసరికి తన ఎదురుగా కోపంతో కనిపిస్తున్న అర్జున్ కనిపించగానే ఏమైందో అర్థమై తను కూడా కోపంగా, అర్జున్ నన్ను ఎందుకు కొట్టావు అని అడుగుతుంది. ఎందుకు కొట్టానా, కొట్టాలి అనిపించింది కొట్టాను, అయినా నా భార్యను కొట్టే హక్కు నాకు లేదా అని అంటాడు అర్జున్. అర్జున్, నువ్వు తాళిని కట్టినంత మాత్రాన నేను నీ భార్యను కాదు, నీకు నువ్వే నేను నీ భార్య అని ఊహించుకోకు. అవునా దొరసాని, అయితే నీ భర్త ఎవరు దొరసాని గారు,
నీ మెడలో తాళి ఎవరు కట్టారు దొరసాని గారు అని అంటాడు అర్జున్ వినయం నటిస్తూ. తాళి ఎవరు కట్టినా నా మనసులో స్థానం మాత్రం ఆకాష్కే. ఆకాశే నా భర్త. ప్రాణం లేని తాళిని నా మెడలో కట్టేసి నేను నీ భార్య అని అంటే మాత్రం నేను ఒప్పుకోను. మన మనసులు కలవని పెళ్ళి నాకు అవసరం లేదు. నేనెంతో ప్రాణంగా ప్రేమించిన ఆకాష్కే నా భర్త స్థానం ఇస్తా. నీలా మనుషులను చంపే వాడికి కాదు అని అంటుంది. ఏంటే రెచ్చిపోతున్నావు? నేను మనిషిని చంపే రాక్షసుడైతే నువ్వు మనుషుల మనసులను చంపే రాక్షసివి అని కోపంతో మీరా గొంతు పట్టుకుంటాడు అర్జున్.